స్వీటీ రెడీయా? 5 minutes. బాచి స్వీటీ రెడీ అయ్యాక ప్రాక్టీస్ చేయించు. జాషువా నీ కెమెరా ట్రైపాడ్కి ఫిక్స్ చేసుకో. గింబల్ శశ ఆపరేట్ చేస్తాడు. ఓకే. ఫస్ట్ నేను చెప్తాను, నా వెనక నువ్వు చెప్పు. నారాయణ నారాయణ నక్కతోక. నక్కతోకేంటి? పోనీ కుక్కతోకని పెట్టమంటావా? వద్దు, నక్కతోకనే బాగుంది. చెప్పు. నారాయణ నారాయణ నక్కతోక. నారాయణ నారాయణ నక్కతోక. నా మొగుడు తెచ్చాడు కొత్త కోక. నా మొగుడు తెచ్చాడు కొత్త కోక. నేనెందుకుంటాను కట్టుకోక. నేనెందుకుంటాను కట్టుకోక. ఎన్నాళ్ళు ఉంటుంది చిరిగిపోక. ఎన్నాళ్ళు ఉంటుంది చినిగిపోక. మా అత్త ఉంటుందా మొత్తుకోక. మా అత్త ఉంటుందా మొత్తుకోక. గుడ్, ప్రాక్టీస్ చేయి. నారాయణ నారాయణ నక్కతోక. నా మొగుడు తెచ్చాడు కొత్త కోక. నేనెందుకుంటాను కట్టుకోక. ఎన్నాళ్ళు ఉంటుంది చినిగిపోక. నారాయణ నక్కతో ఒక షూట్ అవుతుంది. బుర్రపిట్ ఒకటే బ్యాలెన్స్. నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేసేయచ్చు. ఓకే సార్. రెడీయా? రెడీ. యాక్షన్. నారాయణ నారాయణ నక్కతోక. నా మొగుడు తెచ్చాడు కొత్త కోక. నేనెందుకుంటాను కట్టుకోక. ఎన్నాళ్ళు ఉంటుంది చినిగిపోక. మా అత్త ఉంటుందా మొత్తుకోక. కట్. షార్ట్. ఓకే. ఏంటి గౌతమి, లంచ్కి ఇంటికి వెళ్ళదు ఈరోజు? ఈరోజు టమాటా కర్రీ వండింది మా అమ్మ. నాకు అది నచ్చదు. మీ అమ్మ వండితే నచ్చదా నీకు? అరే 34గా గౌతమికి టమాటా కర్రీ అంటే నచ్చదు, వాళ్ళ అమ్మ వండితే కాదు. బాచిగాని పేరు పెట్టి పిలవకుండా 34 అంటున్నావేంటి? అసలు ఈ 34 కాన్సెప్ట్ ఏంటి? వాడినే అడుగు చెప్తాడు. ఏరా బాచి, 34 కాన్సెప్ట్ ఏంటి? అందరికీ 32 పళ్ళు ఉంటాయి కదా, వీడికి 34 ఉన్నాయి. అదే కాన్సెప్ట్. ఆ పళ్ళు పొడుచుకొచ్చే అనుకున్నాను, ఎక్స్ట్రా అట్రాక్షన్ అనుకోలేదు. నాకు పళ్ళు మాత్రమే తేడా, నీకు మొహం మొత్తం తేడా. నా మొగానికేరా, మా వైజాగ్ వెళ్ళి చూడు, నాకన్నా అందుగాడు ఒక్కడు కూడా కనబడు నీకు. అబ్బో అవునా? మరి నాకెందుకురా డొనాల్డ్ డక్లా కనపడుతున్నావు? సార్, గౌతమి, ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది? ఒక అమ్మాయిని చూశాను, చాలా బాగుంది, కానీ యాక్టింగ్ చేయనంటుంది. చెయ్యనంటే చేసేదేముందిలే, ఇంకో అమ్మాయిని చూద్దాం. ఓకే సార్. మా చుట్టాలమ్మే ఉంది, నువ్వు ఓకే అంటే తనతో మాట్లాడతా. ఆ అమ్మాయిని చూశాక వేరే ఏ అమ్మాయి నచ్చేలా లేదు. ఏం చేసైనా సరే తను నొప్పించాలి. జస్విక 20 ప్యాక్ బఫే ప్లేట్స్ తీసుకురామా. జస్విక? ఆ అమ్మాయి పేరు జస్విక. పేరు కూడా చాలా బాగుంది. ఆ అమ్మాయిని నేను ఒప్పిస్తాను. నేను వెళ్తేనే పని అవ్వలేదు. అందుకే నేను వెళ్తాను. ముందు బ్రతిమలాడతాను, లేదంటే బెదిరిస్తాను. వద్దురా, ఆ దెబ్బలకు నువ్వైతే ఆలస్యం కూడా చెయ్యవు, వెంటనే చచ్చిపోతావు. నువ్వు నా దేహం చూసి సందేహిస్తున్నావు. నా మనోబలం గురించి నాకు మాత్రమే తెలుసు. నాయుడు సార్ నాకు క్యారెక్టర్ ఇస్తానన్నారు, ఇంకా ఆగేదే లేదు. నేను వెళ్తే పని అవ్వదా? సరే వెళ్ళు, సచ్చినా మా పేర్లు మాత్రం చెప్పకు.
నాయుడు సార్కి ఫోన్ చేసి వచ్చేయమని చెప్పు, షూటింగ్ స్టార్ట్ చేసేద్దాం. గౌతమి, బాచిగాడి గురించి వాళ్ళ ఇంట్లో అడిగితే ఏమని చెప్దాం? అంటే వాడు ఇంకా తిరిగి రాడని ఫిక్స్ అయిపోయావా? వస్తాడని నీకు నమ్మకం ఉందా? నాకైతే నమ్మకం లేదు. కమేన్. జస్విక, నువ్వు కూడా ఈ బ్యాచేనా? మొత్తానికి మా బాచిగాడిని నొప్పించేశాడన్నమాట. చాలా టాలెంటెడ్ ఫెల్లో కదా. వాడేడి? బాచి, ఇతన్ని మా బాబాయ్ చంపేస్తుంటే మధ్యలో తీసుకొచ్చేసాను. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. తిరిగి రాడనుకున్నాం, నీ దయ వల్ల వచ్చాడంతే. నాకేమీ దయలేదు. దయ లేకపోతే ఎందుకు తీసుకొచ్చేవాడిని? ఈ డెమో చూసైనా మీకు బుద్ధి వస్తుందని. ఎక్స్పీరియన్స్తో చెప్పాను, వినిపించుకోలేదు యాదవ. నాకు యాక్టింగ్ ఇష్టం లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఒక్క నిమిషం. వీడిని లోపలికి తీసుకెళ్ళి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేయండి. వీడిని తీసుకెళ్లడం కంటే మోసుకెళ్ళడమే ఈజీ. వీడికి వేడి నీళ్ళలో కారం వేసి ఒంటికి పట్టిద్దాం. అయినా 3rd డిగ్రీ అయ్యాక ఫస్ట్ ఎయిడ్ ఏంటి, లాస్ట్ ఎయిడ్ చేసేద్దాం. కూర్చో. నేను చేస్తాను, హా? యాక్టింగ్ చేస్తాను. నా జీవితంలో నా వెనక ఇంత కథ నడిచిందని నాకే తెలియలేదు. నటనే నా జీవితం అని అర్థమైంది. థ్యాంక్స్. ఒరేయ్, జస్విక నటించడానికి ఒప్పుకుంది. థ్యాంక్స్. వెల్కమ్ టు మీడియా సిప్. థ్యాంక్స్. వెల్కమ్ టు మీడియా సిటీ. వెల్కమ్ టు మీడియా సిటీ. డైరెక్టర్ సార్ కాసేపట్లో వస్తా అన్నారు. అమ్మో, భయంగా ఉంది. చేయగలుగుతానో లేదో. నువ్వేం టెన్షన్ పడకు, చాలా బాగా చేస్తావు. శశి జాషువా ఆన్ ద వే. కవికలమైన కాకలూరు మాత్రమే రాజ్యం రాబోతున్నప్పుడు రామచిలుకల మనస్నాతకమే కదా. ఏంటా గోలా? దగ్గరలో ఏమైనా చేపల మార్కెట్ ఉందా? మా బాచిగారి నటనాభినయ సాధన. నటనాభినయ సాధన. బాచి, జస్విక నీ నటనా కౌశలం చూస్తుందంట. చూపించేస్తాను. కవికలమైన కాలువల్లో కాకులూరు మాత్రమే ప్రయోజనం. రాజ్యం రాబంధువులు లేనప్పుడు రామచిలుకల మనుగుడు కూడా ప్రశ్నార్థకమే కదా.
డైలాగ్ ఏంటి అర్థం పర్థం లేకుండా అదోలా ఉంది. మెమరీ ఇంప్రూవ్ అవుతుందని నేనే అలా రాశాను. 20 డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏది ఒకసారి ఇవ్వు. కకావికలమైన కారడవిలో కాకులు దూరి మాత్రం ఏం ప్రయోజనం? రాజ్యం రాబందులదైనప్పుడు రామచిలుకల మనుగడ ప్రశ్నార్థకమే కదా. దట్ ఈస్ జస్విక. ఒక్క నిమిషం. ఇదే డైలాగు నవరసాల్లో చేయమనింది అక్క. ఇంతవరకు ఒక్క రసం కూడా రాలేదు నాకు. నవరసాలు నేను కూడా విన్నాను. నవరసాలు. ఓకే, నీ డైలాగ్ని నేను ఒకసారి ట్రై చేస్తాను. ఫస్ట్ శృంగారం. కకావికలమైన కారడవిలో కాకులు దూరి మాత్రం ఏం ప్రయోజనం? రాజ్యం రాబందులదైనప్పుడు రామచిలుకల మనుగడ ప్రశ్నార్థకమే కదా. ఇప్పుడు హాస్యం. కకావికలమైన కారడవిలో కాకులు దూరి మాత్రం ఏం ప్రయోజనం? రాజ్యం రాబందులదైనప్పుడు రామచిలుకల మనుగడ ప్రశ్నార్థకమే కదా. ఇప్పుడు కరుణ. కకావికలమైన కారడవిలో కాకులు దూరి మాత్రం ఏం ప్రయోజనం? రాజ్యం రాబందులదైనప్పుడు రామచిలుకల మనుగడ ప్రశ్నార్థకమే కదా. రౌద్రం. కకావికలమైన కారడవిలో కాకుల దూరి మాత్రం ఏం ప్రయోజనం? రాజ్యం రాబందులదైనప్పుడు రామచిలుకల మనుగడ ప్రశ్నార్థకమే కదా. వీరం. కకావికలమైన కారడవిలో కాకులు దూరి మాత్రం ఏం ప్రయోజనం? రాజ్యం రాబందులదైనప్పుడు రామచిలుకల మనుగడ ప్రశ్నార్థకమే కదా. ఇప్పుడు భయం. కకావికలమైన కారడవిలో కాకులు దూరి మాత్రం ఏం ప్రయోజనం? రాజ్యం రాబందులదైనప్పుడు రామచిలుకల మనుగడ ప్రశ్నార్థకమే కదా. ఇప్పుడు బీభత్సం. కకావికలమైన కారడవిలో కాకులు దూరి మాత్రం ఏం ప్రయోజనం? రాజ్యం రాబందులదైనప్పుడు రామచిలుకల మనుగడ చిచ్చి ప్రశ్నార్థకమే కదా. అద్భుతం. కకావికలమైన కారడవిలో కాకుల దూరి మాత్రం ఏం ప్రయోజనం?
రాజ్యం రాబందులదైనప్పుడు రామచిలుకల మనుగడ ప్రశ్నార్థకమే కదా. ష్, ఇప్పుడు శాంతం. కకావికలమైన కారడవిలో కాకులు దూరి మాత్రం ఏం ప్రయోజనం? రాజ్యం రాబందులదైనప్పుడు రామచిలుకల మనుగడ ప్రశ్నార్థకమే కదా. అయిపోయినాయి. డైరెక్టర్ సార్, నమస్కారం సార్. ఈ టాలెంట్ కోసమే తల్లి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను.